హలో ఎవ్రీవన్, తెలుగు ఇండస్ట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన అటు పొలిటికల్ పరంగా ఎంతో బిజీ అవుతూ మూవీస్ ని కాస్త తగ్గిస్తూ అయితే వచ్చారు. ఇక ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా హోదాలో కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ మూవీస్ ని పూర్తిగా అయితే తగ్గించేశారు. ఎన్నికలకు ముందు అంటే ఎలక్షన్ కు ముందు ఏదైతే కమిట్ అయిన మూవీస్ ఉన్నాయో వాటిని మాత్రమే కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎటువంటి కొత్త మూవీస్ కి అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. గతంలో రాజకీయాల పరంగా ఎంతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాజకీయాల వ్యవహారాలు చూసుకుంటూ మూవీస్ లో నటించేవారు. గత ఎన్నికల్లో ఈయన అద్భుతమైన మెజార్టీ సాధించడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు కమిట్ అయిన ఓజీ మూవీ, హరిహర వీరమల్లు మూవీ అయితే షూటింగ్ చేశారు. హరిహర వీరమల్లు రీసెంట్ గానే షూటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇక ఈ మంత్ జూలై 24 అయితే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. అటు ఓజీ షూటింగ్ కూడా దాదాపుగా అయితే పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక రిమైనింగ్ మిగిలి ఉన్న ఏకైక మూవీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే అన్నమాట. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి 30 రోజుల నాన్ స్టాప్ కాల్ షీట్లు అయితే ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. ఆ షెడ్యూల్ అయితే దాదాపుగా మూవీ చాలా వరకు కంప్లీట్ అయిపోబోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బ్రో సినిమా. ఆల్రెడీ చాలా మంది చూసుంటారు. బ్రో మూవీ డైరెక్టర్ అయినటువంటి సముద్రకని పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక సరికొత్త ప్రాజెక్ట్ అయితే సిద్ధం చేశారట. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా కలిసి ఆ స్టోరీ ఏంటనేది కూడా తెలియజేశారట. పవన్ కళ్యాణ్ గారు మూవీ స్టోరీ అయితే విన్న తర్వాత డేట్ ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగిందట. ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ అయితే వినిపించారో అది బాగా తెగ నచ్చేసిందని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అయితే సముద్రకని డైరెక్షన్ లో మరొక మూవీ అయితే ఆ మూవీతో మన ముందుకైతే రాబోతున్నాడని చెప్పింది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీని గురించి అయితే అఫిషియల్ గా ఎక్కడ కూడా అనౌన్స్ అయితే అవ్వలేదు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సముద్రకని డైరెక్షన్ లో మరొక సినిమా అయితే చేయబోతున్నారు. ఇదైతే అఫిషియల్ గా వస్తే తప్ప ఇది నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పటికే సముద్రకని గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో మూవీ అయితే వచ్చింది. అది కూడా చాలా మందిని ఇంప్రెస్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆ స్క్రీన్ పైన కనిపించిన చివరి మూవీ ఈ బ్రో మూవీ అన్నమాట. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత ద ప్రెస్టీజియస్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ మూవీ అయితే రాబోతుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఆ తర్వాత సముద్రగని డైరెక్షన్ లో అయితే మూవీ చేస్తున్నారు అంటూ తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు నిజం అనేది అటు అఫిషియల్ గా రిలీజ్ అయిన తర్వాతే కన్ఫర్మ్ అయితే అవుతుంది అనమాట. ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.